యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పరిచయమే అక్కర్లేదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి హెల్త్ గురించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. చాలా మందిలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. అంటే హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 10,000 బిల్ చేసినా కానీ ఎన్ని టెస్టులు చేసినా అంత నార్మల్గా వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకా ఏదో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానివ్వండి, సరిగా నిద్ర పట్టకపోవడం కానివ్వండి, అనీజీగా ఉంటుంది, ఏ పని చేసుకోలేకపోతున్నామని చెప్తూ ఉంటారు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటారు? యాక్చువల్గా మనము గత 30 ఏళ్ళుగా మాకు ఇప్పుడు 60 ఇయర్స్. మా మదరు 30-40 ఇయర్స్ ముందర మేము యంగ్గా ఉండేటప్పుడు పొద్దున్నే 4కి లేస్తే అప్పటి నుంచి ఆవుల కాడ ఇంట్లో ఆవులు ఉండేటివి, వాటి పని మాకంత భోజనాలు చేసి పెట్టేది, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్, పొలం కాటికి ఏమన్నా పంపించేటివి, ఆవులు పంపించే రకరకాల పనులు చేసేవాడు. చాలా బిజీగా ఉండేవాళ్ళు. నిజంగానే వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా కానీ అరే చిన్నదేలే పళ్ళు నొప్పి, ఆ కన్ను కొంచెం నొప్పి ఉంది, కళ్ళు నీళ్ళు కారుతాను తగ్గిపోతుందిలే, 2 రోజులు వెయిట్ చేద్దాము, లెక్క చేసేవాళ్ళు కాదు. ఏముందిలే అని చిన్నదే కదా అని తీసుకునేవాళ్ళు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తుంది బాడీ. ఇట్ ఇస్ నాట్ దట్ దే హ్యావ్ టు నెగ్లెక్ట్. కానీ చిన్న చిన్న ఇష్యూస్ అన్నిటినీ క్యూర్ చేసుకునే శక్తికి బాడీకి ఉంది. పనుల మీద పడినప్పుడు దీని పక్కన సింపుల్గా వదిలేసేవాడు. మీకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాక్చువల్గా 5 రోజులు ఇంట్లో గమ్మునుండి లంకడం చేసి ఏదో తేనె నిమ్మకాయ తాగడమో ఏదో ఫ్రూట్స్ తినడం చేస్తే పోతుంది. మరీ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వచ్చి అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నార్మల్ ఫీవర్లు వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా పోతాయి, సీరియస్ కాకుండా ఉంటాయి. 5 రోజుల తర్వాత కూడా ఫీవర్ ఉండి మీరు మరీ వీక్ అయిపోయి లేచేదాన్ని కూడా ఓపిక లేకుండా ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ మీరు మా డాక్టర్లు యాంటీబయాటిక్లు అవన్నీ చేయొచ్చు. నార్మల్ కోర్సులో అవన్నీ అవసరం లే. ఎప్పుడైతే మహిళలకైనా మనుషులకైనా మగవాళ్ళకి ఎవరికైనా కానీ పనులు లేకుండా పోయినాయో వచ్చిన చిన్న ప్రాబ్లమే, ఏదో మచ్చ వచ్చింది, అమ్మో ఈ మచ్చ ఏమైనా క్యాన్సర్ ఏమో గూగుల్ చేస్తారు, ఓ నిద్ర పట్టదు, తలనొప్పి రాగానే ఎందుకు తలనొప్పి, లోపల ట్యూమర్ ఉంటుంది, అది క్యాన్సర్ అయితే ఏదో అయిపోయి వాడు పారాలసిస్ అయిపోయినాడు, ఏదో స్టోరీ వింటారు. సో మొత్తం అంతా వ్యవస్థ అంతా అట్లా అయిపోయింది. అంటే పని ఉంటే పని మీద ఉంటే 190 మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పడం కూడా బయట దేశాల్లో యూరోప్లో అంతా వాళ్ళకి ఇట్లా ఆలోచనలు వచ్చినాయి అనుకోండి. సపోజ్ మీరు చెప్పినట్లు అనవసరంగా చిన్న చిన్న వాటికి అనవసరంగా టెస్టులు చేయించుకోవడం వచ్చిందా, నాకు ఇది ఆందోళనగా ఉంది అని పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్పేది ఉండదు ఇండియాలో. బయట దేశాల్లో దట్స్ వెరీ కామన్. అంటే నార్మల్ ఆలోచన కంటే భిన్నంగా ఉంటే వాళ్ళు పోయి కౌన్సిలింగ్ ఇట్లా మనం కూడా కౌన్సిలింగ్ పెద్ద మీరు ఇంటర్వ్యూ చేసింది కదా నాకేం పెద్ద తెలుసు అని కాదు, మనం ఏదో మాట్లాడుకుంటాను కదా. అట్లా ఓవరాల్గా కొంచెం ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ వాడితో మాట్లాడుతూ ఉంటే అరే ఎందుకబ్బా మనంతా మైక్రోబ్స్తో బతుకుతా ఉండము, నువ్వెందుకు అంతగా చేయగలుగుతావు అని ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చాలా మందికి ఉంది కదా, కడిగి చంపుతూ ఉంటారు, బట్ట ఉతికి చంపుతూ ఉంటారు. అసలు వాళ్ళకి అదేం అవసరం లేదు, బికాస్ వీఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్. నీ పొట్టలో ఎక్కడ చూసినా నీకు 50 ట్రిలియన్ల సెల్స్ ఉంటే 400 ట్రిలియన్ల బ్యాక్టీరియా మన పొట్టలో గిట్లా అంతా ఉంది ఆయన. అవి బతికేదానికి మనల్ని బతికిస్తూ ఉంటాయి. సాయిల్లో ఉండేది అన్నిట్లోనే ఉన్నాయి, వాటర్లో ఉంది అన్నిట్లోనే ఉన్నాయి నాయన అని చెప్పి ఓహో అవునా అని చెప్పి సైంటిఫిక్గా ప్రూఫ్ చూపిస్తే ఎస్ అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోండి, బయటపడతారు. మన దేశంలో అట్లా ఉండదు. వీళ్ళు ఎవరన్నా అట్లా డౌట్ ఏమన్నా చెప్తే కూడా చిన్న చూపు చూస్తారు. నాకు ఇట్లా డౌట్ ఉంది అట్లా చెప్పరు, అందుకే ఎవరు చెప్పరు. అది మనసులో పెట్టుకొని ఆ సైకోసోమాటిక్ డిసీజ్ అన్నీ మల్టిప్లై అయ్యి అది కంటిన్యూగా ఈ తలనొప్పో పొట్ట నొప్పో ఇంకోటో ఆందోళన డిప్రెషన్లోకి పోయినాక వీడు మెంటలీ బాగా ఇల్లే వరకు గుర్తించి కానీ డాక్టర్ దగ్గర పోరు. అప్పటికే మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంది, పనులు లేక జరుగుతూ ఉంది. అంటే ఖాళీగా ఉండడం వల్ల అంటారా? 100% ఖాళీగా ఉండి యూట్యూబ్లు చూస్తా, సెల్ ఫోన్లు చూస్తా, ఇవన్నీ ఏమి చేయాలో తెలియక, ఏది చేయాలనో అది చేయక, ఏది చేయాలా పొద్దున లేస్తానే పిల్లలైతే కొంచెం ఎక్సర్సైజు, రైట్ ఫుడ్ తినడము, కొంచెం ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, హోంవర్క్, వాళ్ళ బెడ్షీట్ వాళ్ళు మడత పెట్టేది, బాత్రూమ్ అమ్మ కొంచెం హెల్ప్ చేసేది, మగవాళ్ళు అయితే వాళ్ళ పనులు, ఆడవాళ్ళు అయితే కుకింగ్ ఏంటివో, మగవాళ్ళు కూడా కుక్ చేయొచ్చు. ఇట్లా ఆ పనుల మీద బిజీగా ఉంటే ఇంకా మానసిక ఆందోళన ఎందుకు వస్తుంది? చాలా మంచి డాక్టర్ చెప్పడం అదే, చిన్న చిన్న నొప్పులకి అన్నిటికీ ఏదో ఇప్పుడు కొంచెం ఎక్కువ పని చేసి ఉంటావు ఒకరోజు, కొంచెం నొప్పి వచ్చి ఉంటుంది,
ఆ మజిల్ యూజ్ చేయక రెగ్యులర్గా వచ్చి ఉంటుంది. 2 రోజులకు మళ్ళీ నొప్పి పోతుంది కదా, పోతుంది. అందులోపలనే పోయి పెయిన్ కిల్లర్ వేసి యాంటీబయాటిక్లు వేసి ఏదో వేసి మీరే పోయి మందులు కొనుక్కునేసి మందుల షాపులు పోయి ఎట్లా ఇది? అంటే ఆ తట్టుకునే పేషెన్సీ కూడా తగ్గిపోతుంది ఈ రోజుల్లో. అదే పనుల మీద ఉంటే అంటే ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు. మనిషికంటూ ఒక వ్యాపకం ఉండాలి, లేకపోవడం. అందుకే దేవుడిని డబ్బులు కాదు కోరుకోవాల్సింది. స్వామి నాకు ఏదో పని పెట్టు రోజు నాయన, బిజీగా ఉంచండి అని బిజీగా పెట్టాలి మన వాళ్ళని. మన గురించి మనం ఆలోచించుకునే టైం ఉండకూడదు. అట్ ది సేమ్ టైం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు ఫిట్నెస్ లేదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బీపీ థైరాయిడ్ ఉంది, షుగర్ ఉండాలి, ఏదో ఉంది, అప్పుడు ఏం చేయాలా? రాకనే వాకింగ్ చేయాలా, మిల్లెట్స్ తినాలా, రాగి ముద్ద తినాలా, జొన్న రొట్టె తినాలా, ఎండకు పోవాలా, ఇవన్నీ చేసుకోవాలా. రాకనే బెస్ట్. వచ్చిన తర్వాత నీకోసం నువ్వు 1 అవర్ పెట్టుకోవాలా. అట్టని చెప్పి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా పాడైపోయినా కానీ నువ్వు ఫ్యామిలీ కోసము ఉద్యోగం కోసం పనిచేయనక్కర్లే. నువ్వు 1 అవర్ నువ్వు గ్రౌండ్లోకి పోయి పొద్దున్నే బాగా వాకింగ్ రన్నింగ్ చేసి మంచిగా అంత అరికలు అన్నమో సాంబార్ అన్నమో పొద్దున్నే మిల్లెట్స్తో తిని రాగిజావ తాగి పొద్దున్నే లేస్తూనే మధ్యాహ్నము సింపుల్గా ఏదైనా దేశీ బియ్యం తిని సాయంత్రం 6 గంటలకంతా గుట్లో దీపం నోట్లో ముద్ద 6 గంటలకు కంప్లీట్ చేసి ఓ జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు, బఠానీలో శనగలో, ఒక సీజనల్ ఫ్రూట్, ఆరెంజ్, మామిడి పండు, సీతాఫలంకాయ, అంతే. చాలా ఫిట్గా ఉంటారు 2 పూటలు భోంచేస్తే. ఇప్పుడు రోజంతా భోంచేస్తే మిక్సీకి వేస్తాం, తిప్పుతుంది, మళ్ళా కొన్ని వేస్తాం అనుకో, ఏమైతుంది కొంచెం మెదిగింటుంది, కొంచెం మెదగదు, మళ్ళీ వేసినాం అనుకో, అట్లా జరుగుతుంది. మన పొద్దుటి నుంచి గంటకు వేస్తూనే ఉంటాం. సార్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, రోజుకి 1 పూట తినమని, లేదా 2 పూటలు తినమని, లేకపోతే 8 అవర్స్ తినమని, 16 అవర్స్ ఫాస్టింగ్ అని. మన ఆహారపు అలవాట్లు, మనం తినే పద్ధతి ఎలా ఉంటే మంచిది? అదే ఇప్పుడు మీ బాడీ ఫిట్గా ఉందనుకోండి, ఎలాంటి సిచ్యుయేషన్కైనా ఫేస్ చేస్తుంది. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు అడవిలో జంతువులు అవి వేటాడతాయి. ఇప్పుడు బాగా ఆకలి అయితేనే వేటాడతాయి. ఊరికేనే మనకు టైం అయింది 1 o'clock, గోబీ మంచూరి కలర్ చూస్తానే టెంప్టేషను, బిర్యానీ వాసన చూస్తానే తినడం, ఇట్లా ఉండదు. వాటికి ఆకలి వేస్తేనే పరిగెత్తాయి, తింటాయి, ఫుల్గా తింటాయి. మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ బాగా ఆకలి అయ్యే వరకు పరిగెత్తవు. అవి పరిగెత్తిన జింకలు దొరకవు. ఇవి సస్తాయి ఆకలితో అంటేనే జింక దొరికేది. ఎందుకు? జింక ప్రాణ సంకటం కాబట్టి అది బాగా జోరుగా పరిగెత్తుంది. 90 సార్లు దొరకదు జింక, 10 సార్లు దొరికేది. అది కూడా ఏంటి, ఈ పులి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ ఫుడ్ దొరకపోతే నేను సస్తాను అనుకుంది. సో మనకు ఆ పరిస్థితి లేదు కదా, సో కంటిన్యూగా తింటారు. సో ఎప్పుడైతే మీరు ఫిట్గా రైట్ ఫుడ్ అంటే ఏంది, జొన్నలు, రాగులు, సద్దలు, ఆరికలు, సామలు, ఉదర్లు, అల్లుకూరలు, ఏనా కానీ బాగా పీచు పదార్థం ఎక్కువ ఉండేవి, బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాదు, గోధుమలు కాదు, అవి ఎప్పుడో, అది కూడా దంపుడు బియ్యము, పాలిష్ పట్టకుండా ఉండే బియ్యము. గోధుమలు కూడా ట్రెడిషనల్ బియ్యం రకాలు, జవ గోధుమలు అంటారు. అట్లాంటివి వారంలో 2 సార్లు 3 సార్లు తిన్నా ఓకే. రెగ్యులర్ బేస్ మీద పొద్దున్న ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైసు, రాత్రి రైసే, మిగిలితే మళ్ళీ పొద్దున్న పులిహార రైసే, అవి తింటేనే మొత్తం జబ్బులు కారణం. అదే ఎందుకు ఫాస్ట్గా అరిగిపోతా ఉంది, మళ్ళీ ఆకలేస్తాం, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. సో మీకు రైట్ ఫుడ్ తింటే మీకు 6 hours ఫుడ్ మీద మైండ్ పోకూడదు. వెరీ సింపుల్, అది చూసుకోండి. అంటే ఒక మీల్కి ఎంత టైం ఉండాలి సార్? 24 hours కూడా పెట్టుకోండి మీ కెపాసిటీ ఉంటే. మీ కెపాసిటీ ఉంటే ఒక మీల్ తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. నేను 2 పూటలు తింటాను. పొద్దున్నే రాయిజావ దాత 9కో 10కో నా ఫుల్గా నా అరికల్ సంగటో జొన్న రొట్టెలో ఏదో ఫుల్గా తినేస్తా. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకి పొద్దున్న సద్దలు తింటే సాయంత్రం జొన్నలు, పొద్దున్న రాగులు తింటే అరికెలో ఏదో ఒకటి అట్లా మార్చి తింటా. అంతే 2 పూటలే. ఆ 2 పూటలకే నా సాయంత్రం కూడా ఆకలి ఉండదు నాకు. ఎందుకంటే పొద్దున్నే తినేదే నేను బాగా కింద కూర్చొని వేడిగా ఫ్రెష్గా చేసిండే రాగి ముద్ద, పప్పు వేసుకొని, పెరుగేసుకొని, బాగా నంచుకొని అన్ని బాగా పూర్తి స్థాయిలో తింటా. బాగా టమ్మీ సాటిస్ఫై చేస్తాను. అంటే మీ లెక్కలో అయితే 15 ఇడ్లీలు లెక్క అంత తింటాను. కాబట్టి మళ్ళీ నాకు ఆకలి ఉండదు. సో నాకు ఎప్పుడు మైండ్ పని మీదనే ఉంటుంది. ఎప్పుడైతే స్టైల్గా 1 ఇడ్లీ 1/2 ఇడ్లీ తింటామో అంటే ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్. ఎంతమంది డాక్టర్లను చెప్పనేయండి ఎవ్రీ 2 hours తింటా ఉండాలని చెప్పని, ఎవరన్నా ఏమన్నా చెప్పని, నా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా నాకు. ఎవరు చెప్పేది ఎందుకు? నేను పొద్దున్న తినేసి బయట పోతే డ్రైవింగ్ చేసుకొని బెంగళూరుకి పోయి బెంగళూరు అంతా తిరిగేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వీలైతే అక్కడ ఏదైనా రాగి ముద్ద దొరుకుతుంది 20 రూపాయలకి, ఆ ఉత్త పిండితో చేసిన రైస్ తినరా? అదే పెళ్లికి పోతే తింటా. ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా మా ఆర్గానిక్ రైస్ చేస్తే తింటా. ఇప్పుడు నెలలో 4 సార్లు 5 సార్లు. బట్ రెగ్యులర్ గా నా ఫుడ్ అరికెలో సామలో వేసి రాగి ముద్ద పొద్దున్నే. ఫస్ట్ రాగి జావతో స్టార్ట్ అవుతుందండి. 3-4 గ్లాసులు రాగి జావ లేస్తానే, 5-6 కిలోమీటర్ రన్నింగ్. ఇప్పుడు కూడా నిన్న కూడా
ఓకే. నిన్న కాదు మొన్న మదనపల్లిలో ఉమ్, 5 కిలోమీటర్లు మినిమం ఉమ్, స్లో జాగింగ్ చేస్తా, మధ్యలో మెట్ వస్తుంది కదా ఉమ్, అప్పుడు పరిగెత్తా, ఉమ్, అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి. అవును. అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్కి. ఉమ్, మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్, మరి లంగ్స్కి హార్ట్కి ఏంటి ఎక్సర్సైజ్? పిల్లలు పరిగెత్తారు, ఉమ్, నువ్వు గమని ఉండమంటే కూడా చిన్న బిడ్డ తల్లిపాలు తాగితే కూడా కాళ్ళు చేతులు పైకెత్తి కొడతా ఉంటాడు. ఉమ్, మన కాలు ఎత్తలేము, చేతులు ఎత్తలేము. ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయిస్తుంది. ఉమ్, మనం పావురాలు, మేకలు, గేదెలు, కోళ్ళు అన్ని తినేసి, చేపలు, రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేలేం. ఉమ్, లేపు నాయన చేతులు పెడతాం. ఉమ్, మరి ఈ శక్తి ఎట్టబోతా ఉంది? ఈయన తల్లిపాలు తాగిన బిడ్డకు అంత శక్తి ఉంటే, ఇంత డబుల్ మటన్ బిర్యానీ, కొండ బిర్యానీ తిన్న వాళ్ళకి శక్తి లేకుండా ఆ, ఇట దొర్లి అట్ట దొర్లి ఊపిరాడక, ఆదివారము చూస్తాం కదా పామును మింగేసిన కోడిని పాము మింగేసింది అనుకో, ఊపిరాడదు దానికి, ఉమ్, అటు చెమట పట్టేస్తూ ఉంటుంది. మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా. మీరు మంచి అనుకోండి తింటే మీకు ఊపిరి ఆడడంలే, పెప్సీలు తాగుతూ ఉంటారు, తేపుతూ ఉంటారు, జలసీలు వేసుకుంటూ ఉంటారు. మరేంటి ఉమ్. మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా, అది పోతా ఉంది. మళ్ళీ డైజన్ టాబ్లెట్స్, ఈనోలు, ఏమిటి గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి మళ్ళీ బిర్యానీ తినే తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ తాగాలి. ఎంత అందుకే ఈ హాస్పిటల్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. డాక్టర్ చాలా సింపుల్గా వస్తుంది హెల్త్. మీరు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా నిద్రపోదామా అని అనుకోవాలి పొద్దుటి నుంచి. ఉమ్, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందమ్మా తినేద్దామా అని అనుకోవాలి పొద్దుటి నుంచి. ఉమ్, బా సాయంత్రం పోతానే వేడిగా జొన్న రొట్టె ఉమ్, పెను మీద నుంచి అట తీసి అట పెట్టుకొని ఆ, అన్ని గుగ్గిళ్ళు అంటే బఠానీలో, శనగలో ఏవో ఒకటి ప్రోటీన్ కోసం అని, ఉమ్, దాంట్లో కొంచెం ఆనియన్, నిమ్మకాయ పిండుకొని, ఉమ్, ఒక మామిడి పండు, 2 మామిడి పండు పెట్టుకొని, ఉమ్, ఒక నువ్వుల లడ్డు పెట్టుకొని, ఏం కావాలి అంతకంటే? ఉమ్, ఉత్త గడ్డి తిని ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చి 20 బిడ్డలు కంటా ఉంది. ఉమ్, ఇన్ని రకాలు తిని వీళ్ళకి లేచేదానికి ఓపికలే. హిమోగ్లోబిన్ 6, జనగణమన అంటే పిల్లలు పడిపోతూ ఉంటారు, జేహే అంటే సగం మంది పిల్లలు పడిపోతూ ఉంటారు, ఎండకు పోలేరు, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఉమ్, అంతా బయటకి అందంగా కనబడేదానికి క్రీములు పూసుకుంటూ ఉంటారు, కానీ ఒరిజినల్గా హిమోగ్లోబిన్ లేదు, స్ట్రెంగ్త్ లేదు, మెట్లెక్కలేరు, ఉమ్, మెట్రోలో కూడా నిలబడుకోలేరు, టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఆ 10 నిమిషాలు ఆ మెట్రోలో నిలబడుకునేదానికి వాళ్ళ ముఖంలో ఆందోళన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నాకు సీట్ ఇస్తాను, నాకు వద్దురా యంగ్స్టర్స్ మీరు కూర్చోండి అంటా ఉంటాను నేను. ఉమ్, మరి అంత ఓపిక లేకపోతే వీళ్ళు ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు, ఎనర్జీకి ఎట్లుంటారు? ఉమ్, సో ఇవన్నీ సైకోసోమాటిక్. అంటే మైండ్ని ముందుగానే మనము అబ్బా రాగి ముద్ద ఏం తింటాము, మనం చేసేవాడు ఇవుడు, అది తింటే ఏదో జలుబు వస్తుందనో, పైల్స్ వస్తాయనో, ఏదో గూగుల్ చేసి ఏదో చెత్త వస్తుంది కదా, ఉమ్, అదేదో పెట్టుకునేసి మంచిని దూరం చేస్తారు. ఉమ్, చెత్తని ప్రమోట్ అవుతూ ఉంటుంది టీవీల్లో. అవును. ఎందుకు? డబ్బులు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తను అమ్మేసి ఉమ్, టూత్పేస్ట్ కాడి నుంచి మొత్తం అన్నింటినీ వ్యవస్థలో టీవీలో కనబడతా ఉన్నాయి. అంటే అంతంత డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఉమ్, ఎవరు నీకు జొన్న రొట్టె తినమని జూబిలీస్ ఎవడన్నా ఫ్లెక్సీ పెట్టినాడా, ఎవడన్నా చేసినాడా? సీతాఫలంలో మంచి దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఉంటాయి కానీ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కానీ నువ్వు లడ్డు తిను, పల్లీలు మంచిది, ఉమ్, సీతాఫలంగా తిను, వెలక్కాయ తిను, ఉమ్. దాంట్లో యాంటీ అదేంటని ఆక్సిడెంట్స్ అడుగుతారు. ఉంటాయి. ఇప్పుడు మీరు వెలక్కాయ అంటే ఏంటి సార్, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? దాన్ని టాబ్లెట్ చేసి దాన్ని అమ్మితే మళ్ళీ ఉంటారు. దాన్ని టాబ్లెట్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేయాలి. సప్లిమెంట్స్ ఓకే. సప్లిమెంట్స్ రూపంలో అయితే మళ్ళీ తింటారు. ఉమ్, సో ఇప్పుడు జనాలకి ఆలోచన లేకుండా చేయడమే ఇప్పుడు వ్యవస్థకు ఉండేది. ఉమ్, నీ ఆలోచన నీకు లేకుండా చేస్తే ఉమ్, ఈ అడ్వర్టైజ్మెంట్లకు నువ్వు లొంగిపోతావు. ఉమ్, నీకు యాక్చువల్గా ఇప్పుడు ఫిజికల్గా వీక్ అయితే మెంటల్ కూడా వీక్ అవుతావు. ఉమ్, ఇప్పుడు మైండ్ వీక్ అయితే ఎవరు చెప్పినా వింటావు. ఉమ్. ఎవరు అర్థమైందా? చెప్పినా ఇప్పుడు వింటారు. ఇప్పుడు ఇప్పుడు నాకు నేను 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను కదా, యూట్యూబ్లోనో ఎవరెవరో చాలా మంది ఈ వయసులో చేయకూడదు, మోకాళ్ళు అరిగిపోతాయి అంటా ఉంటారు. 40 ఏళ్ళకి అరిగిపోయినాయే, పంజేగిరి అరిగిపోయినాయి, నడసకనే అరిగిపోయినాయి, కాల్షియం మాత్రం తింటా ఉంటారు, అయినా కాల్షియం లేదే, ఫోలిక్ యాసిడ్ వేస్తూ ఉంటారు, అయినా ఐరన్ లేదే, అందరికీ ఆర్యం ఉంది, హిమోగ్లోబిన్ మరి ఎందుకు? సో మీ సప్లిమెంట్తో పని జరగదు. నీ ఫుడ్లోనే రావాలా, నేచర్తో ఉండాలా, బాగా పని చేస్తేనే బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఆస్టోపోరోసిస్ రాదు, బయటికి ఎండకపోతేనే విటమిన్ D3 వస్తుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎంత పరిగెత్తినా ఎముకలు 100 ఏళ్ళు పని చేసినాయి, పెద్దవాళ్ళకు కూడా మనకు పని చేస్తాయి. మనం లోపల కూర్చొని డెఫిషియన్సీ వచ్చింది మాత్రం ఏమి జరగదు. నువ్వు మాత్రలు పని చేసి సన్కి ఎక్స్పోజ్ కావాలా, అంబలు తినాలా, ఇంట్లో ఫుడ్లు తినాలా, హై ఫైబర్ ఫుడ్ తినాలా, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, మందులు పట్టుకుంటే ఫుడ్ తినాలా. సింపుల్ అంతే. ఎవరు అడుగుతాడు సార్ ఇవన్నీ చేయలేము, ఏం చేయలేదు సార్ అని. మీరేం చేయొద్దు అంటారు నాయన, ఆరోగ్యం వస్తుంది. పొద్దున్న నుంచి నేను చెప్పి టూత్పేస్ట్ వాడద్దు, 10 సార్లు తినద్దు, ఆ నూడిల్స్ గిళ్ళు వాడద్దు, టీలు కాఫీలు ఆపేసేయండి, మైదాని ఆపేసేయండి, మంచిగా బెల్లంతో తినండి. ఎంత అద్భుతం బెల్లము, ఆర్గానిక్గా చేసి పండించి చేసిన బెల్లం ఎంత అద్భుతము. అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి, ఐరన్ రిచ్.
పని అమ్మాయి ఒక ఆమె వచ్చింది, చిన్న బిల్డర్ పెట్టుకొని వచ్చింది, ఏదో హస్బెండ్తో ప్రాబ్లం పడి పని చేసి. సో 1 నెల తర్వాత ఆ అమ్మాయికి ఇంత కళ్ళన్ని లోపల పోయినాయి చిన్న బిడ్డకి. 1 మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం, ప్రకృతి వనం మదనపల్లి మాది, అన్నమయ్య జిల్లా, ముందు చిత్తూరు జిల్లా. మేము చెరుకేసి అక్కడే 50 చేసేవాళ్ళు ఉండే, ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసేస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం. సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని నేను 1 మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది. చక్కెర బెల్లం కాదు, ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెథడ్స్. చక్కెర ఉడకబెట్టి ఏదో కలర్ వేసి చేస్తారు. ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు, విన్నారా? పానకం బండ్లు, పానకం వినలేదా? అసలు పానకం బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి. శ్రీరామనవమికి తిరునాళ్ళకి జరుగుతాయి కదా, ఆవిడ పిల్లకాయలు అందరూ ఎగురుతారు, దూకుతారు, తిరుగుతారు చక్రము, అసలు పట్టించుకోరు. తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా, ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది, మీరు ఓఆర్ఎస్లు గిఆర్ఎస్లు 100 పెట్టుకునే పనిలే. పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జీలకర్ర ఏదైనా వేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసో ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటిల్ చేసి మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ, స్కూళ్ళు లక్షలు పెట్టేటివి, పిల్లలకి అందరికీ పానకం పంపియండి. ఎందుకు పానకం అంటే అంత చులకనా? దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా? పానకం పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామనవమికి ఉగాదికి తిరణాలు జరుగుతాయి కదా, తిరణాలు పెట్టేసి బాగా ఇట్లా ముంచి ఈయన 2 గాజులు కూడా పోతా ఉంటాడు వాడు, మళ్ళీ పరిగెత్తాడు. ఎందుకు? పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్ని లాస్ అయ్యి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పానకం తాగేస్తే సరిపోయా. అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడు చేసి అందరిని రోగాలు చేసి రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఇన్ని మందులు. ఎట్లా? మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు రాగి ముద్ద, జొన్న రొట్ట, ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేయగలుగుతున్నారు, ఎంతవరకు పిల్లలు? అందుకే నేను చెప్పేది, పిల్లల చదువు ఇంపార్టెంటే, ప్రపంచం తెలుసుకోవాలా, గ్లోబలైజేషన్ అయింది, నువ్వు ప్రపంచంతో కంపీట్ కావాలా, ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా, ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాలా, ఎక్కడో తయారు చేసిన లిప్స్టిక్లు మనం వేసుకోవాలా, ఎక్కడో ప్యాంట్లు జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా. కానీ మన రాగి జావా, మన జొన్న రొట్టె, మన గుగ్గిళ్ళు, మన పానకము ఆడబోదు. చూసావా తమాషా? ఇప్పుడు మనకే లోకువా, ఇంక వాడు ఎట్లా లైక్ చేస్తాడు? రాగి జావనో లేకపోతే రాగి సంగట్లో తెచ్చుకుంటే కోలీగ్స్ ఏమనుకుంటారే అనేది మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, బీట్రోల్ బాగుంటుంది. రాత్రి మిగిలిపోయిన అన్నంలోనూ రాగి ముద్దలో నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీట్రోల్ బాగా వస్తుంది. ఆ బీట్రోల్ బాగుంటే మీ బుర్ర బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, నర్వస్ ప్రాబ్లం ఉండదు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మొత్తం వ్యవస్థని బీట్రోల్ కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ అంతా. వెరీ సింపుల్. అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు, అది పనోళ్ళకు పోస్తా ఉంటారు. ఎందుకు? మీరు సోంబేర్లు, పెద్దోళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి, పనులు పని చేయాలి కాబట్టి వాళ్ళకు జొన్న రొట్లు రాగి ముద్ద పెడితేనే వాళ్ళు పని చేయగలరు పాపం. ఇప్పుడు బుద్ధి వచ్చినాక జూబ్లీస్లో వాళ్ళు కూడా జొన్న రొట్లు తింటా ఉంటారు ఫ్రెష్గా, ఆరోగ్యం కోసం. కొద్ది మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హ్యాబిట్స్ మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక పాత అలవాట్లు. మీరు చెప్పినట్టు రాగి జావ తాగడం, కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయడం, ఎక్కువ కర్రీస్ తినడం. అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో, అపకారికి ఉపకారం చేయమన్నారు. సో మనకు అపకారం చేస్తా ఉంటే వెస్ట్రన్ వరల్డ్ ఏమేమైతే ఇది వేసుకో, నువ్వు ఇది వేసుకుంటే నీకు బ్రాండ్, ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట, పాయిజన్ అంట, ఏంటో బ్రాండ్లు అన్నీ ఉన్నాయి చెత్తంతా. 1000 కోట్లకి కూల్ డ్రింక్లు, మజ్జిగి ఎవరో ఆడ పెట్టుకో ఉంటాడు ఊరు బయట. అది తాగేవాళ్ళు ఎవరో కొంతమంది, ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగి జావ ఎవరు పెట్టుకుంటారు, అమ్మలు ఎవరు. మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా, ఎట్లా తాగుతారో 100,000 కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ, మన డబ్బులన్నీ అమెరికాకు పోతా ఉంటే బ్రాండ్లకి, ఈ బట్టలు, లిప్స్టిక్లు, క్రీములు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, కళ్ళు మూస్తే ఒక కలరు, ఏంటివి ఇవన్నీ? దాంతో నీ ఆరోగ్యం వస్తూ ఉందా, నీకు సంతోషం వస్తూ ఉందా, నీకు ఎనర్జీ వస్తూ ఉందా? అది ఎప్పుడు తెలుసుకుంటారు? వీళ్ళ పిల్లలు తాగుతాడు, వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు, నువ్వు తాగే మీ అమ్మ చెప్తే వినలా, ఆరోగ్యం పోగొట్టుకున్నావు. 5-6 ఉంది హిమోగ్లోబిన్, 5-6 హిమోగ్లోబిన్ అంటే పెళ్ళే చేసుకోకూడదు. పెళ్లి చేసుకునేది కులము, మతము, డబ్బులు అది చూసి, అన్నము చూసి కాదు. ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా. అది 10 కంటే తక్కువ ఉంటే ఆగి 12-13 చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబీఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారాలు చేసి నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డులు తిని
మునగాకు అవిశాకు తిని కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు అంటే హెల్తీగా పుడతారు. మా బిడ్డకి పుట్టేప్పటి నుంచి జలుబు అండి ఇదండి అదండి అని అంటే నీకే ఒళ్ళు బాగాలా, నీకే 5 ఉంది హిమోగ్లోబిన్, నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు. యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు, బిడ్డలు కనకూడదు. బిడ్డలు కన్నావు వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రనే వస్తారు కదా, వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టొమాటోలో, దానికి ఎన్ని కాస్తాయి? 2 కాస్తాయి. ఇంత చెట్టు ఉంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది, అంత ఫుడ్ తయారు, వెరీ సింపుల్ కదా. దానికి లాజిక్ కావాలి. ఇంత పెద్ద బుక్కులు చదవాలి నేను దానికి. హెల్తీగా ఉండండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి. లేదా అర్జెంట్గా పెళ్లి చేసుకున్నారు, వెయిట్ చేయండి. న్యాచురల్గా ఏం ఎట్ట ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. హెల్త్ పరిగెత్తండి, హెల్తీ ఫుడ్ తినండి, చూసుకోండి నెల నెల ఎంత ఇంప్రూవ్ అవుతాడు అని అది చేసుకోండి. హెల్త్ పిల్ల వచ్చింది బిడ్డ వచ్చారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా నీకు, చూడు విటమిన్ D3 లేదు, థైరాయిడ్ లేదు, హిమోగ్లోబిన్ లేదు, బీపీ ఉంది, షుగర్. అరే ఎట్లా బిడ్డలు అనేది? అదే దానికి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా DAP వేసి పెంచుతా ఉండాలి రైతులు. అంత పెద్ద పొలము అది అట్లా వాన కొడితే అట్లా ఏడ కొడితే పడిపోతాయి చెట్లు. అట్లా లోపల పొట్టలో అన్ని మందులు వేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది 4 కిలోలు. సో నార్మల్ డెలివరీ ఎట్లా చేయలేరు. సో దాన్ని ఆపరేషన్ చేసి చేస్తారు. పుట్టినప్పటి నుంచి డబ్బులు. సార్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇప్పుడు అందరూ 30 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు, 30, 35, కొంతమంది అయితే 40 లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ. ఫ్యామిలీ ఇష్యూసే 95%, హెల్త్ ఇష్యూసే 95%. 40 ఏళ్ళలో కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని 40 ఏళ్ళకి పెడితే కూడా మంచి ఫుడ్డే పడతారు మీరు. ఎవరో 5%కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది. బట్ 18 ఏళ్ళకి చేసుకొని 4 HB ఉంటే నీకు ఆరోగ్యం ఎట్లా పట్టుబడతారు? వెరీ సింపుల్. అందుకే అందరికీ చాలా మంది మహిళలకి PCODలు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. రైస్ తగ్గించాలా, వేరే మార్గమే లేదు. సార్ ఇంతే తింటాను సార్ రైస్ అన్నారు. మరి ఇంత పొట్ట ఎట్లా వచ్చింది నాయన? ఇంత రైసే అంటాడు, ఇంత రైస్ 8 సార్లు తింటాడు, 2 ఇడ్లీల రూపంలో, 2 ఉప్మా రూపంలో. ఎంత తింటాడు అని కాదు, ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలో డైలాగ్ ఉండేట్లు. నీకు పొట్ట వచ్చింది, ఒబీస్గా ఉండవు, నువ్వు హెల్తీగా లేవు, నువ్వు మెట్లెక్కలేకుండా ఉండవు, ఒక స్టెప్పులు ఒక ఫ్లోర్ కూడా, నీకు మాట్లాడడానికి ఓపిక లేదు, దగ్గేదానికి కూడా ఓపిక లేదు. సో దగ్గలేకుండా ఉండవు సార్, పని చేయలేవు, దగ్గర కూడా దగ్గలేవు. ఫ్లమ్ ఎట్ట బయట వచ్చేది? రూమ్ పడితే పడుతుంది, దగ్గాల ఫ్లమ్ బయట వస్తుంది అనుకో. అంటే పని చేయలేవు, దగ్గలేవు, ఇంకెందుకు బతికిండేది? దగ్గేదానికి కూడా ఓపిక లేకుండా, ఓపికగా బతకాలా లేదు చచ్చిపోవాలి, 2 ఉంటాయి. మొదలు ఊతా ఓపిక లేదని హోల్ వేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఎవరు తోస్తా ఉంటే జల్లు గార్చుకుంటాయి, ఎందుకు బతకాలి అట్లా? అందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం పోయినాక, యాక్సిడెంట్ చేసినాక బండి ఎట్ట రిపేర్ అవుతుంది అనేది మనం చెప్పలేం. మేము అందుకే జాగ్రత్తగా, మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అసిడిటీలు అల్సర్లు వచ్చినాయి, అన్ని మందులు తిన్నాము, పోలా మళ్ళా వస్తుంది, మళ్ళా వేసుకుంటాం, మళ్ళా పోతే మళ్ళీ ఇదే రామాయణం. రాగి జావ అయితే నా అసిడిటీ పోయిందబ్బా, 30 ఏళ్ళ అసిడిటీ. నమస్కారం ఆ రాగులకి. జస్ట్ రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడిగా ఉండి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ. పల్సగా కావాలంటే తీసుకొని దగ్గర 4 గ్లాసులు తాగేయండి. సో 4 గ్లాసులు ఎట్టసారి తాగేది అంటారు, 6 బాటలు బీర్ తాగుతారు కదా ఎవరో కొంతమంది, మరి 4 గ్లాసులు రాగి జావ తాగలేరా? 2 లీటర్లు పెప్సీ తాగుతారు కదా, కూల్ డ్రింక్లు తాగాల. అప్పుడు కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ విచ్ ఆల్కలైన్గా ఉంటుంది, అది యాంటాసిడ్ న్యాచురల్. కాల్షియం వచ్చా, బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా. షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వేసుకోకూడదు, షుగర్ ఎక్కువ ఉంటే. షుగర్ HbA1c 6 కంటే తక్కువ ఉంటే బెల్లం వాడచ్చు. అది సూపర్ డూపర్ ఫుడ్. పొద్దున్నే మీ ఇంట్లో 4 ఉన్నారంటే 8 గ్లాసులు రాగి జావ రెడీ అయిపోవాలి పొద్దున్నే, టీలు కాఫీలు కాదు. దాంట్లోకి మీరు పప్పులు వేసుకుంటారో, జీడిపప్పులు, ఆల్మండ్స్ ఏమైనా వేసుకుని టేస్ట్గా చేసుకోండి. దానికి పిల్లలు కలర్ కావాలంటే దానికి ఇంకోటి ఏదన్నా మునగాకు జ్యూసో మెంతాకు జ్యూస్ ఏదన్నా వేసి తమాషగా ఏదో చేయండి. ఇప్పుడు బయట కలర్ఫుల్గా చూసి అమ్మ అది కావాలంటాడు కదా, అది మీరు అమ్మనే చేయండి ఇంట్లో. ఏదో ఒకటి చేసి దానికి చుమ్ అని పేరు పెట్టి రా అని చెప్పండి. వాడికి గంజి జావా అంటే వాడికి ఇష్టం లేదు కదా పేర్లు. అంటే మన సంస్కృతిని మనము రాగింజి దాదాము, పానకం దాదామంటే అది ఇష్టపడడం లేదు కదా మీరందరూ మహానుభావులు. కాబట్టి ఏదో వేరే పేరు పెట్టండి, చైనా పేరో ఇండోనేషియా పేరో ఏదో పెట్టండి. ఎట్లో చేసి మీ పిల్లలు సాయంత్రం వస్తానే మంచిగా నువ్వు లడ్డూలో, పల్లీల లడ్డూలో, రాగి జావలో దాన్ని టేస్టీగా వేసి దానికి కొంచెం కావాలంటే ఏదన్నా పన్నీర్ గిన్నీరు అవన్నీ వేసి టేస్టీగా
పల్లీలు, కొన్ని ఆల్మండ్స్, నట్స్ వేసి ఫ్రై చేసి పోరిడ్జ్ అని చెప్పి దానికి ఏదో పేరు పెట్టండి, వాళ్ళు ఇష్టపడేలాగా ఇవ్వమంటారు. ఇష్టపడేలాగా. మళ్ళీ అదే ఇష్టపడతాను అదే ఎద్దకూడదు, మళ్ళీ 2 రోజుల తర్వాత వేరేది మారుతారు, మళ్ళీ వేరేది మారుతారు, మళ్ళీ. అందుకని చూడు ఈ ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ నెలకు ఒకసారి కొత్త మోడల్ రిలీజ్ చేస్తాడు. అది ఎట్లా చూద్దాం, అది ఎట్లా చూద్దాం, కొంచెం అట్లా మీరు కూడా మదర్స్ అందరూ తెలివిగా ఉంటే మీ పిల్లల్ని రక్షించుకుంటారు. లేకపోతే గద్దల్లాగా ఈ మల్టీనేషనల్ తనుకొని పోతాయి, అందరికీ జబ్బులు వస్తాయి. ఇప్పటికి అందరూ సిక్ అయిపోయినారు. ఇంకన్నా మారి మీ అవ్వలు తాతలు చేసిండేటి చేయండి. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోండి. చాలా సిక్ అయిపోయినారు, లేకుండా ఉండరు, పోయి ఇమీడియట్గా అప్పుడు కావాల్సిందేమో తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ కోసము ఆహారము, సీజనల్ ఫ్రూట్స్, పరిగెత్తడము, అనవసరంగా బండి వాడకుండా ఉండడము, వీలైనంత నడవడము, ఫిట్గా ఉంటారు. మీరు నేచర్ మీకు సపోర్ట్ చేస్తారు తల్లిలాగా. మీరు దాని దగ్గరికి పోవాలి. ఎస్, అనవసరంగా నేను బండి 1 కిలోమీటర్ వరకు నడుస్తా, ఒక 15 నిమిషాలు మొదలుపోతా, 9 గంటలకు పోవాలంటే 8 గంటలకు కూర్చొని భోజనం అందరూ కూర్చొని గంట సేపు తినాలా పొద్దున్నే, అప్పుడే తినాల్సిన టైము. అప్పుడు పరిగెత్తి ఆటో వచ్చేది కొట్ర తిని నోట దూరి నీళ్ళిపోయి అట్లా తినిపించేది. ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. 1 అవర్ టైం తినరా కూల్గా, నాయన పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ వేసి, పొళ్ళు వేసి, నెయ్యి వేసి, ఇంకో ఇడ్లీ తిను, బాగా పుష్ చేయాలా. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది, పొట్ట ఎక్స్పాండ్ అవుతుంది, వాడి బాగా తినేదానికి కోపుకుంటుంది. ఇప్పుడు ఇంత తిని స్టీల్గా మళ్ళీ గంట తర్వాత ఆకలేస్తుంది, 4 చిప్స్ తింటాడు. అది న్యూట్రిషన్ కాదని బ్రెయిన్ మళ్ళీ సిగ్నల్ పోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది పాపం. అది మళ్ళీ చేయదో తింటావు. అంత కార్బ్స్, గ్లూకోజ్, స్వీట్లు, చక్కెర ఐటమ్స్, కూల్ డ్రింక్స్, అలా ఫ్యాటీ లివర్, ఒబెసిటీ, అన్ని ఇష్యూస్ అన్నీ. దీనికి పెద్ద సైన్స్ ఏమి అవసరం? ఇప్పుడు నాకేదో పెద్ద తెలివి మీరు వెలుస్తారు, నేను చెప్తా ఉంటా. నేను మాట్లాడే వాటిలో తెలివేముంది? అందరికీ తెలుసు కదా. మేము కొన్ని చేయగలుగుతాం, వెరీ సింపుల్. ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటాం, నేను కొన్ని చేయగలుగుతా ఉంటాను. నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. మీరు మాకంటే తక్కువ చేస్తూ ఉంటారు చాలా మంది. పొద్దున లేయాలంటే లేయాలా, అలారం మీరే పెడతారు, పొద్దున లేసి రన్నింగ్ చేయాలని మీరే ఆఫ్ చేస్తారు, దీని అబ్బాయిని మీరే తిట్టుకుంటారు, వేస్ట్ ఫీల్డ్ మనమే తిట్టుకుంటా ఉంటాము. ఎట్లా? నిన్ను ఫ్రెండ్ తిట్టేది ఓ రోజే, నువ్వే తిట్టుకుంటావు, నువ్వు వేస్ట్ ఫీల్డ్, నువ్వేమి చేయలేవరా, నీ జీవితం అంతా ఇంతేరా అనుకునే ఆలోచన దరిద్రం కదా అది. కాబట్టి చిన్న పనులు చేసుకోండి. నువ్వు లేచి నీ బెడ్షీట్ మడత పెట్టినావా, సూపర్. పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ అమ్మకు ఏమైనా హెల్ప్ చేసి కూరగాయలు తెరిచావా, సూపర్. నీ బాత్రూమ్ అయినప్పుడు కడిగినావా 10 సెకండ్లో, సూపర్. మీ భార్య చెప్పింది 4 పనులు ఏదో గుర్తుపెట్టుకో, 4 చేసినావా, సూపరు. అది ఆమెను ప్యాసిఫై చేసేదానికి కాదు, నీ మీద నీకు నమ్మకం కుదిరేదానికి. అప్పుడు వాడు 100 కోట్ల బిజినెస్ అయినా అట్లా చేస్తాడు. క్లారిటీ ఉంటుంది లైఫ్లో. ఎవరి కోసమో నేను ఆ పెళ్ళికి పోవాలి కాబట్టి ఆ నగలు తెచ్చి ఆ అప్పు చేసి అది చేసి వేసుకొని ఎందుకురా, నాకు నగలు లేవో రాసుకొని పోరా నాయనా. నీకు ఎవరు ఫ్రెండ్షిప్ వస్తారో వాళ్ళే వస్తారు, నిజమైన ఫ్రెండ్స్ తేలిపోతారు అక్కడ. నీకు నగలుంటే, నీ ఆస్తుంటే, నీ అందం ఉంటే, నీకు గొప్ప ఆవిడని ఉంటే వచ్చే ఫ్రెండ్షిప్ నిలవు. అది స్వార్థంగా జరుగుతుంది, అవేమి ఎక్కువ రోజులు నిలబడవు. నీకోసం నువ్వు బతకాలంటే ఫస్ట్ నీ బాడీ చెప్తాను, నీ మైండ్ చెప్తాను. కూల్గా ఒక గంట సేపు మీ ఫ్రెండ్తో పోయి హెల్ప్ చేయి, వాడికి ఏదో సమస్యలో ఉన్నాడు. సన్ రైజ్ చూడు, సన్సెట్ అట్లా కాకులుంటాయి, సైలెంట్గా 5 మినిట్స్ నీకోసం నువ్వు చూసుకోలేవా? అసలు అన్నీ పక్కన పెట్టి నువ్వు తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి 24 గంటలు ఉండి 5 సెకండ్ల కోసము కష్టపడతారు కదా. ప్రతిరోజు సూర్యభగవాన్ని సన్ రైజ్ చూడండి, సన్సెట్ 5 నిమిషాలు చూడండి రా నాయన, బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్. మీకు ప్రతిరోజు దర్శనం ఇస్తాడు దేవుడు. మీకోసం మీరు 5 నిమిషాలు పెట్టుకోలేరా? ఒక అరగంట పరిగెత్తలేరా? అట్లా హార్ట్ లంగ్స్ కొట్టుకునేది ఎక్సర్సైజ్. కాళ్ళకు నడిస్తే, చేతులు పని చేస్తే హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే, చిన్నపిల్లలకు జలుబు వచ్చినా భిన్న పోయేది ఎందుకు? హార్ట్ లంగ్స్ వాళ్ళు బాగుంటాయి, వాళ్ళు ఊరికైనా పరిగెత్తారు. పోయి తేపరా అంగడికి అంటే పరిగెత్తమే తెస్తాడు వాడు. మన కుర్చీల నుంచి లేయాలంటే నువ్వు ఆఫ్ చేయి అంటా ఉంటాము స్విచ్లో. నీ ఆడికి హార్ట్ లంగ్స్ బంద్ చేసేది. సో మైండ్ బాయా, బాడీ బాయ్. సో 40 ఏళ్ళకంత 60 ఏళ్ళు వచ్చేటప్పటికి చచ్చిపోయినాడు. 60 ఏళ్ళు బతుకుంటే. ఇప్పుడు తమాషగా 35 ఏళ్ళకే మాట్లాడుతూ అట్లే పడిపోయి చచ్చిపోయినాడంట. అదేందో సిమ్టమ్సే లేకుండా అంత సడన్గా ఎట్లా చచ్చిపోయి నాకు అర్థమే కాదు. ఇప్పుడు మాకు ఏదైనా బాగాలేదు అనుకోండి, మాకు బాడీ తెలుస్తుంది, టైర్నెస్ ఉంది, కాళ్ళు నొప్పి ఉందో ఏదో ఉందో ఏముంది, అసలు చెప్పకుండా చచ్చిపోయేది ఏంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు.
మనకి చాలా మంది కూడా వైట్ హెయిర్ వస్తుందంటే చాలా చాలా భయపడుతూ ఉంటాం కదా. ఆ వైట్ హెయిర్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి డైస్ వేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ ట్రై చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్గా హెయిర్కి డై చేసుకోవడం అవుతుందా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన చుట్టూ ఊడిపోకుండా? అలాగే చాలామందికి అలర్జీస్ కానీ వామిట్ ఫీలింగ్ వస్తుంది కలర్స్ వేసుకున్నప్పుడు కూడా. సో ఇదంతా కాకుండా న్యాచురల్ వేలో ఎలా మనం హెయిర్ని డై చేసుకోవచ్చు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో ఏదైనా రెమెడీ ఉందా న్యాచురల్గా హెయిర్ డై చేసుకోవడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా? చాలా ఉన్నాయమ్మా. మీరు ఈ ప్రశ్న అడిగేసరికమ్మా జనాలు చాలామంది నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా. అలాంటివి ఏమన్నా అంటే మరి సారా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి వస్తున్నాం. సార్కి అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ చెప్పారు. ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి. సో నాకు అవసరం లేదు, వాటి మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి నేను వాడనమ్మా. సో నిజమే సార్, బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఏదైనా హెయిర్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ డాక్టర్ గారిని వాడమని చెప్పండి, లేదా యాంకర్ని వాడమని చెప్పండి అని అంటూ ఉంటారు కదా. సో పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది కాబట్టి జస్ట్ అవగాహన కోసం చెప్తున్నామ్మా. సో నా హెయిర్స్ వయస్సు రీత్యా తెల్లబడిపోవడం జరిగింది, వయస్సు రీత్యా హెయిర్ ఫాల్ కావడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి నేను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ప్రత్యేక ఔషధాలు వాడవలసిన అవసరం లేదమ్మా. అది ఒకవైపమ్మా. సో ఈ రోజుల్లో మరి అందం కోసము, ఆకర్షణ కోసము, మరి సౌందర్యం కోసము చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారమ్మా. మరి ఎవరన్నా మరి ఈ హెయిర్ వాడు బాగా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండాలంటే క్షేమదాయకమైన ఔషధాలు చాలా ఉన్నాయమ్మా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి వారి కోసం చెప్తున్నాను కానీ సార్ను వాడమని చెప్పేసి ముందు ఆయన వాడిన తర్వాత రిజల్ట్స్ చూసేసి మేము వాడతామనేటువంటి ధోరణి మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. సో ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మిగతావి చెప్తున్నాను. సో సర్వసాధారణంగా వెంట్రుకలు తెల్లబోయడం అనేటువంటిది పెద్ద వయస్సులో దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా ఉంటాయమ్మా. సో ఏ విధంగా అయితే వయస్సు పెరిగే కొద్దీ కంటికి సంబంధించినట్టు ఇబ్బందులు, మోకాళ్ళకు సంబంధించినట్టు ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినట్టు ఇబ్బందులు, మెదడుకు సంబంధించినట్టు ఇబ్బందులు ఈ విధంగా కలుగుతుంటాయో అందులో భాగంగా దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెలుపుదనానికి సంతరించుకుంటాయి. సర్వసాధారణంగా 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జరుగుతాయమ్మా. కానీ ఈ మధ్య కాలంలో నాగరిక ప్రభావం చేత, పాశ్చాత్య నాగరిక ప్రభావంతో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల సమస్యల వల్ల, అదేవిధంగా పోషకాహార లోపం వల్ల, అట్లే విటమిన్ డి లోపం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, సరైనటువంటి విశ్రాంతి లేకపోవడం చేత, సరైనటువంటి పద్ధతులు నిద్ర లేకపోవడం చేత, ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందన్నమాట. వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకు తెల్లబడేటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి యువతలో కూడా చిన్న వయస్సులోనే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది, మగవాళ్ళలో తెల్లబడడం జరుగుతుంది. సో వీటి కోసం అని చెప్పేసి మరి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది కదమ్మా. ముందు ముఖ్యంగా చిన్న వయసు వాడకు మరీ అవసరం ఇవన్నీ. ఒక్క తెల్ల వెంట్రుక కనిపించినా కానీ చాలా పానిక్ అయిపోతుంటారు. అయ్యో ఇప్పుడే నాకు తెల్ల జుట్టు వచ్చేసిందా అని చెప్పి భరించలేరమ్మా. ఎందుకంటే సమాజంలో రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో అటువంటి వ్యక్తులను ఒక విధంగా చూస్తారనేటువంటి మానసికమైనటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మరీ ఇబ్బంది ఉంటుంది అనమాట. సో కాబట్టి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఈ విధంగా తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుందమ్మా. సో మరి చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పటికీ, లేదా వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు సౌందర్యం బాగుండాలా, వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉండాలా, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా. కేవలం పైపూత మందుకమ్మా. ఇప్పుడు ఆధునికంగా మనం వాడేటువంటి హెయిర్ డేస్ వల్ల మీరు ఇంతకుముందే చెప్పారు ప్రారంభంలోనే. సో దీనివల్ల ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అయితే తెల్ల మచ్చలు, ఈ వైట్ ప్యాచెస్ కూడా వస్తుంటాయమ్మా. అదేవిధంగా చుండు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత వెంట్రుకలు నునుపుదనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖం మీద మంగుమచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఈ అలర్జిక్ అంటే శ్వాసకాస, ఈ తుమ్ములు రావడము, తర్వాత ఈ ఆయాసం రావడము, ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా. సో అలా కాకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక చక్కటి మెడిసిన్ నేను చెప్తానమ్మా. ఇది ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం చెప్పడం జరుగుతుందమ్మా. ఎలాగంటేమ్మా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, ఇంచుమించు నేను చెప్పే వాటిలో ఎక్కువ శాతం అన్నీ మనకు తెలిసినటువంటివి. ఒక 100 ml బీట్రూట్ గడ్డల రసం తీసుకోవాలి. బీట్రూట్ గడ్డలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలు చేసేసి రసం తీసుకోవాలి. బీట్రూట్ గడ్డల రసం ఒక 100 ml తీసుకుంటే అందులో ఉసిరిక పొడి ఒక 5 grams, గోరింటాకు పొడి
గోరింటాకు పొడి కూడా మనకు దొరుకుతుంది, అదొక 5 గ్రామ్స్. అదేవిధంగా నీలి ఆకు పొడి అమ్మ, ఇది ఒక్కటి చాలా మందికి తెలియదు. నీలి ఆకు పొడి, నీలి ఆకు అని చెప్పేసి ఒక చెట్టమ్మ, దాని నుంచి తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. నీలి ఆకు పొడి అంటే ఇస్తారనమాట. సో ఆ నీలి ఆకు పొడి ఒక 5 గ్రాములు, అంటే 100 మిల్లీలీటర్ల ఈ బీట్రూట్ రసంలో 5 గ్రాముల చొప్పున, అంటే ఒక టీ స్పూన్ చొప్పున, ఒక చిన్న చెంచా చొప్పున ఉసిరిక పొడి, గోరింట పొడి, నీలి ఆకు పొడి అన్నీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి పదార్థాన్ని ఈ స్కాల్ప్ మీద వెంట్రుకలకు అంతా అప్లై చేసేయాలమ్మా. అసలు ఆ నీలి ఆకు పొడి అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆయుర్వేద ఔషధ విక్రయ స్టోర్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదమ్మా. చాలా కామన్గా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. బయట అసలు ఉంటుందా చెట్టల? దొరుకుతుందమ్మా, బయట కూడా పొలాల్లో మామూలుగా రికగ్నైజ్ చేయాలి అదేనమ్మా. సో నీలి ఆకు దొరికే ముఖ్యమా, అది ఇబ్బంది ఏం లేదు. సో మనకు అవి కష్టపడి సేకరించుకొని ఆ ముక్క కనుక్కొని తెచ్చుకొని ఎండబెట్టే దానికంటే కూడా మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి నీలి ఆకు పొడి తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది నీలి ఆకు పొడి అని చెప్పేస్తే మనకు అమెజాన్ ఇలాంటి వాటిలో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. సో ఈ పదార్థాలను బాగా కలిపేసేసి తలకు స్కాల్ప్కి వెంట్రుకలకి అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత జస్ట్ ఎలాంటి షాంపూ లేకుండా జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా. ఇది ఒక పద్ధతి, వారంలో 2 సార్లు చేయాలన్నమాట. సో నెక్స్ట్ డే కావాలంటే, తర్వాత రోజు కావాలంటే షాంపూస్ వాడుకోవచ్చు. మందు అప్లై చేసినప్పుడు వాడకూడదు. సో ఇది ఒక పద్ధతి. సో రెండవ ప్రత్యామ్నాయం ఏంటంటే వారంలో 2 సార్లు తలకి రాత్రి పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని తలంతా అప్లై చేసేసుకొని ఉదయం పూట ఫ్రెష్గా ఎలాంటి సోప్స్ కానీ షాంపూలు కానీ కాకుండా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుందమ్మా. సో వారానికి 2 సార్లు ఈ విధంగా నైట్ అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయొచ్చు, తలస్నానము, లేదా ఉదయం పూట అప్లై చేసేసి ఒక 2 గంటలు ఆగిన తర్వాత కూడా చేయొచ్చు. సో ఎవరికి ఎలా వీలైతే అలాగ చేసుకోవడం వల్ల క్రమంగా ఈ తెల్ల వెంట్రుకల కోణం తగ్గిపోయేసేసి వెంట్రుకల కలర్ మారిపోయేసి తర్వాత క్రమంగా అదంతా నలుపుదనం సంతరించుకుంటుందమ్మా. సో ఇదేంటంటే మనం పూసినటువంటి ఒక్కరోజు ఏదో హెయిర్ డై లాగా ఒక్కరోజుకే కంప్లీట్ ఇది కాదమ్మా. సో క్రమంగా వాడే కొద్దీ మన ఈ మార్పు వచ్చేసి స్కాల్ప్లో ఉన్నటువంటి ఈ హెయిర్ రూట్స్లో చేంజెస్ వచ్చేసి క్రమంగా ఆ హెయిర్స్లో కూడా మార్పు జరిగేసేసి మరి ఆ తెల్ల వెంట్రుకల నుంచి క్రమంగా రంగు మారేసేసి నల్లంకి వస్తాయమ్మా. సో ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇలా మనం న్యాచురల్గా డై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ నీలి ఆకు, గోరింటాకు, ఇంకా ఉసిరిక పొడి మూడింటితో చక్కగా బీట్రూట్ రసం కలిపేసుకొని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. న్యాచురల్ వేలు, అన్నీ న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ కలర్స్లో అమోనియా కలిపేయడం వల్ల అప్లై చేసినప్పుడు కూడా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేస్తే చక్కగా మన హెయిర్ని న్యాచురల్ వేలో ట్రై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. విత్ ఐ డ్రీమ్, నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో చాలామందికి ఏజ్ అవుతున్నా కూడా యంగ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ చిన్న వయసులో చాలామంది చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా కూడా కనిపిస్తారు. లైక్ ఎప్పుడైనా అమ్మాయిలు శారీ కట్టుకున్నప్పుడు పెద్దగా అనిపించడం వేరు, బట్ విడిగా కూడా ఒక 13-14 ఇయర్స్ లేదా 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 25+ అలా ఉన్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు కదా. సో మనం అసలు యంగ్గా కనిపించాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఎప్పుడు అందరిలో ఉండే కోరిక ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించాలి అని చెప్పి. సో అలా తక్కువ ఏజ్తో కనిపించాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఓక్రా వాటర్ అని చెప్పేసి విన్నారమ్మా మీరు? ఓక్రా వాటర్ లేదు, ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ వచ్చిందమ్మా. ఓక్రా వాటర్ అంటే చాలా మంది ఓక్రా వాటర్ అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మా. ఓకే, బెండకాయ అంటే అందరికీ తెలుసు. సమ్ సెలబ్రిటీస్ కూడా లైక్ వాటర్ సోక్ చేసుకొని బెండకాయలతో వాటర్ తాగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ కాల్డ్ ఓక్రా వాటర్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయని ఓక్రా అంటారమ్మా. సో ఓక్రాను నానించి తీసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓక్రా వాటర్ అంటారు. సో దాన్ని బెండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు మా బెండకాయల్ని. సో సర్వసాధారణంగా బెండకాయలు ఈ వాటర్ కానీ బెండకాయలు కానీ జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది
కొంతమంది చాలామంది కానీ కొంతమంది కానీ ఎక్కువ ఇష్టపడరు తినరమ్మా. బట్ ఓక్రా వాటర్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అందులో రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుందమ్మా. సో మీరు అన్నట్లు ఈ రోజుల్లో మరి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ముఖం సౌందర్యవంతంగా కనిపించడానికి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా మరి కాల ప్రభావం చేత అందరూ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారమ్మా. మరి అటువంటి వాటి కొరకు ఈ యొక్క ఓక్రా వాటర్ బాగా పనిచేస్తుందమ్మా. సో బెండకాయ నీళ్ళు. సో ఈ ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. అంటే ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంది, తర్వాత విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగేటువంటి పీచు పదార్థం. సో సాల్యుబుల్ ఫైబర్ ఉంది, తర్వాత ఈ మెగ్నీషియం ఉంది, మ్యూసిలేజ్ అనేటువంటి పదార్థం ఉంది, లెక్టిన్ అనేటువంటి పదార్థం ఉంది, జియోగ్జాంతిన్ అనేటువంటి కంటికి మేలు చేసేటువంటి పదార్థం ఉంది, పాలిఫినాల్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది. ఒకటేంటమ్మా అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏదంటే ఓక్రా. సో దీనివల్ల ఏంటంటేమా ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క నీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాంతివంతంగా తయారైపోతుంది, బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుంది, చిన్న చిన్న వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా చర్మంలో కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా. ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ సడిలిపోయినప్పుడే మరి చర్మం మీద మడతలు రావడము, తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడము, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము, చర్మ సౌందర్యం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో కొలాజిన్ ఉత్పత్తి బాగా జరిగి కొలాజిన్ దృఢవంతంగా బలంగా పటిష్టంగా తయారైనప్పుడు మరి చర్మం కూడా బాగా అందంగా ద్విగుణీకృతంగా కాంతివంతంగా ఉంటుందమ్మా. సో సెలబ్రిటీస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకునే దానికి కారణం ఇదమ్మా. దీనితో ఏంటంటే ఈ ఓక్రా వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేకంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే, కాల్షియం ఇవన్నీ ఉండడం చేత ఎముకలు దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాళ్ళకే ఎముకలు బలహీనంగా ఉండడము, ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడము, పోట్లు రావడము, ఎముకలు పెలుసుబారినట్టు ఉండడము, ఎముకలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు రావడము, ఆ యొక్క ప్రభావం చేత కీళ్ళ నొప్పులు రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా. సో మరి కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా బలంగా పటిష్టంగా ఉండేందుకు, ఎముకకు సంబంధించినటువంటి బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఓక్రా వాటర్ చాలా ఉపయోగపడుతుందమ్మా. సో సూక్ష్మంలో మోక్షం, చాలా చీప్ అమ్మా. బెండకాయలు పెద్ద కాస్ట్ ఉండవు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పినటువంటి కనిపించడమే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్. ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉందమ్మా. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచుతుంది. అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుందమ్మా. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ప్రభావం చేత, మానసిక ఒత్తిడి ప్రభావం చేత మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడము, షుగర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. షుగర్ కంట్రోల్లో కాకపోవడం. సో మెగ్నీషియం ఉండడం చేత ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది, వచ్చినటువంటి షుగర్ కూడా కంట్రోల్ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే మరి కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అట్లా చేసినప్పటికీ మరి కష్టం చేసేటువంటి పనితో పాటు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కూడా కండరాలన్నీ పట్టేస్తున్నాయి. సో మజిల్స్ రిలాక్స్ అయ్యేదానికి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా చక్కటి నిద్ర కలిగజేసేందుకు కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయమ్మా. అట్లా ఇందులో పొటాషియం ఉందమ్మా. పొటాషియం ఏం చేస్తుందంటే గుండెకు చాలా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బీపీ రక్తపోటు ఏదైతే ఉందో రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్తపోటు పెరగకుండా ఉండేందుకు, రక్తపోటు రాకుండా అంటే హై బీపీ రాకుండా ఉండేందుకు కూడా ఇందులో పొటాషియం పనిచేస్తుందమ్మా. అంటే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది అనమాట. డైలిటేషన్ ఆఫ్ ద వెజిల్స్, బ్లడ్ వెజిల్ డైలేట్ చేయడం చేత ఈ పొటాషియం ప్రభావం చేత మరి గుండె జబ్బులకు మంచిది, గుండెకు మంచిది. అదేవిధంగా బీపీ అనేది పెరగకుండా, హై బీపీ ముఖ్యంగా పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. వీటన్నిటితోడు సాల్యుబుల్ ఫైబర్ ఉందమ్మా. అంటే కరిగేటువంటి పీచు. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం బాగా జీర్ణం అవుతుంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావు, అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండదు, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల
మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా శారీరక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ రాకుండా ఉండేందుకు, తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా. ఇంకొకటి ఏంటంటే మ్యూసిలేజ్ అనేది ప్రధానంగా ఉంటుంది. బంక ఉంటుంది కదమ్మా, ఆ మ్యూసిలేజ్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక కెమికల్ ఏదైతే రసాయన పదార్థం ఇందులో ఉందో, ఈ యొక్క రసాయన పదార్థం ప్రభావం చేత ఏం జరుగుతుందంటే మనం ఆ యొక్క నీళ్ళని తాగిన తర్వాత, ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఈ మ్యూసిలేజ్ ప్రేవులలో ఆ యొక్క కోటింగ్ లాగా, అంటే మంచి మీకోసమ్మా మ్యూసిలేజ్ అనమాట, కోటింగ్ లాగా ఏర్పడడం చేత దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్ జరుగుతాయి. ఎలాగంటే అమ్మా, ఇప్పుడు డాల్డాతో చేసిన పదార్థాలు, నూనెతో చేసినటువంటి పదార్థాలు, నెయ్యితో చేసినటువంటి పదార్థాలు, ఇతర అనేక రకాలైన కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ విపరీతంగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలంతా మరి పేగుల ద్వారా జీర్ణమయ్యి క్రమంగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ కింద, కొలెస్ట్రాల్ కింద, వెయిట్ కింద మారిపోతుంది. సో ఆ విధంగా తీసుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఈ ఫ్యాట్ని, కొవ్వును ప్రేవులు పీల్చుకోకుండా ఈ మ్యూసిలేజ్ అడ్డుపడుతుందమ్మా. అందుకే మీరు ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు మన బాడీకి పోకుండా మ్యాక్సిమం ఇది అడ్డుకుంటుంది అనమాట. సో బయటకు విసర్జింపబడుతుంది. సో ఒంట్లోకి వెళ్ళే బదులు దొడ్డకి బయటకు పంపించేస్తుంది. సో ఇది చాలా చాలా మంచిదమ్మా. ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఈ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ ఫ్యాట్ ఎక్కువ శాతం త్వరగా అబ్జర్వ్ కాకుండా ఇది మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా ప్రేవుల్లో మారినప్పటికీ ఆ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిదానంగా రక్తంలో కలిసేటట్టు కూడా మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. త్వరగా పేవుల ద్వారా పీల్చుకోకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. సో దీనివల్ల కూడా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే దీంట్లో జియోగ్జాంతిన్, లిటియోలిన్ ఇలాంటి అనేక రకాల లెక్టిన్, జియోగ్జాంతిన్ ఇలాంటి పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కంటికి రక్షణ చాలా మంచిదమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే అనేక రకాల కంటి జబ్బులు వస్తున్నాయి. సో విటమిన్ ఏతో పాటు జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత కంటికి రక్షణ ఉండడమే కాకుండా చిన్న వయసులో క్యాటరాక్ట్ రాకుండా ఉండేందుకు, శుక్లాలు అంటారు కదమ్మా, ఆ శుక్లాలు రాకుండా ఉండేందుకు, కంటికి సంబంధించినటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఏ, జియోగ్జాంతిన్ లాంటివి ఉపయోగపడతాయి. సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. పొద్దున్నే అంటే నార్మల్గా మేము చూసేది ఏంటంటే నార్మల్గా పొరగడుపుతో తాగుతూ ఉంటారు కదా, అదేనా ఏమైనా మోడిఫికేషన్? లేదమ్మా, ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను ఎట్లా వాడుకోవాల్సింది కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. సో సూక్ష్మంలో వాడుకుంటే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి, ఎగ్జాక్ట్లీ సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి సరే వాడదాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి చాలా సింపుల్ అమ్మా. బెండకాయలు తెచ్చుకొని కడిగేసి, తుడిచేసి, శుభ్రం చేసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి అంతా వేసేయాలమ్మా. పొద్దున పూట ఫిల్టర్ చేసేసి అందులో ఉప్పు, కాస్త మిరియాల పొడి, కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవచ్చు, లేదా తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేసి ఒక ఫుల్ బెండకాయ వేసేసేయాలా? 4-5 బెండకాయలు వేయాలమ్మా. 4-5 బెండకాయలు, మీడియం సైజు 4-5 బెండకాయలు వాటర్లో వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ నీళ్ళు తాగాలి, వాటర్ మాత్రమే. సో ఒకవేళ అలాగే తాగితే విపరీతమైన జిగురు ఉంటుందమ్మా. సో చేతికి అంటుంది, తీసుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి ఫిల్టర్ చేసేస్తే ఆ మ్యాక్సిమం జిగురు శాతం తగ్గిపోయేసి మన బాడీకి ఎంత జిగురు అవసరం అంత జిగురే మనకు ఆ ఫిల్టర్ చేసినటువంటి వాటర్లో ఉంటుంది. సో ఆ వాటర్ తాగడం వల్ల మరి టేస్టీగా ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి, ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయమ్మా. మిరియాల పొడి లేదా ఉప్పు వేసుకోవచ్చు, లేదా తేనె నిమ్మకాయ వేసుకోవచ్చమ్మా. చీప్ అండ్ బెస్ట్. మరి సామాన్య మానవుల నుంచి ధనికుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, వయోభేదం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఓకే, నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏజ్ తక్కువ మాత్రం కనిపించడానికే పనిచేస్తుంది అనుకున్నాను. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పెంచినవి కాకుండా బెండకాయలు అనేవి మామూలుగా పల్లెటూర్లలో ఇళ్ళల్లోనే పండిస్తూ ఉంటారు. అలా మీకు అవైలబుల్ ఉన్నా, లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం సాల్ట్తో వాటిని చేసుకొని, ఎందుకంటే డ్రాగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఆర్ సోడా ఉప్పుతో కాసేపు కడిగేసి ఆ వాటర్ని తీసుకోండి. సూపర్గా బోలెడని హెల్త్ బెనిఫిట్స్ మీకు
మీ శరీరానికి అందుతాయి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే యంగ్గా కనిపించాలి, బోలెడు బెనిఫిట్స్ తక్కువ ఖర్చుతో రావాలి అనుకుంటున్నారో ఇంకా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ని అడిగి చాలామంది మహిళలు ఏంటంటే తల తిరగడం, తల తిప్పేస్తుంది, గిరాటు వేస్తుంది అంటూ ఉంటారు కదా. ఇలా నిలబడితే కళ్ళు తిరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది తీసి పారేస్తుంటారు, తను సరిగ్గా అన్నం తినదులే, సరిగ్గా అంటే పోషక విలువలు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోదు, తనకి పని ఎక్కువగా ఉంటుంది, పని అని తినదు అని చెప్పి. బట్ ఇది ఒక్కటే కారణం అవుతుందా? మన ఇంట్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరి కోసం ఈరోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ తల తిరగడం అనేది. యాజ్ కంపేర్ టు మెన్, అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి? ఇది పోవాలి, మంచిగా హెల్తీగా ఉండాలి, ఈ సిమ్టమ్స్ తల తిరగడం కానీ ఇలా అనిపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాల్సి ఉంటుంది? సో ఈ తలదిరుగుడికి 1,00,000 కారణాలమ్మా. సర్వసాధారణంగా మీరు మొదట్లోనే చెప్పినట్లు ఏదో పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇలాంటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీళ్లు తక్కువగా తాగడము, ఇలాంటి కారణాల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల జనరల్గా తలదిరిగినట్లు అనిపించేసి మళ్ళీ 1 రోజు 2 రోజులు సర్దుకుంటుందమ్మా ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో. కానీ కొన్నిటికి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా. అంతే మెదడులో ఈ రక్త సరఫరాలో హెచ్చుతగ్గులైనప్పటికీ, లేదా మెదడుకు సంబంధించినటువంటి వెన్నుపాములో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, లేకపోతే ఈ మెడ భాగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, ఈ విధంగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుందమ్మా. దీన్నే గిడ్డినెస్, వర్టిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. అదేవిధంగా రక్తపోటు, బీపీ ఎక్కువైనప్పటికీ తల తిరుగుతుంటుంది, బీపీ తక్కువ ఉన్నా తల తిరుగుతుంది. అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తల తిరుగుతుంటుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా తల తిరుగుతుంటుంది. ఇది విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది. ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా మరి డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయిస్తారమ్మా. అంటే బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగు, మరి ఎంఆర్ఐ స్కానింగు, ఇలాంటి పరీక్షల వరకు చేయిస్తారు. కొన్నింటిలో మాత్రం స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుందమ్మా. సో ఈ కారణం వల్ల ఈ వ్యక్తికి ఈ తలతిరుగుడు సమస్య వచ్చింది అని చెప్పేసి. కొన్నింటిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఈ సమస్యతో మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిగా వీళ్ళకైపోయి మరి ఒక్కరు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు, ప్రయాణం చేయాలన్నా భయపడతారు. అదేవిధంగా మరి ఏదైనా బాత్రూంలోకి వెళ్ళి రావాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకొని లేచి 2 అడుగులు వేయాలన్నా భయపడుతుంటారు అమ్మా. ఇలా కొంతమందిలో జరుగుతుంటుంది. ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. కొంతమందిలో ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా తలదిరుగుడు సమస్య రావచ్చుమా. ఇంకొకటి ఏంటంటే వయస్సులో భాగంగా కొంతమందికి మరి 60 సంవత్సరాలు, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం చేత మెదడులో మరి కణాలు, కణజాలాలు తమ యొక్క ప్రభావాన్ని, తమ యొక్క క్రియా సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం చేత కూడా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఆ తలదిరుగుడు సమస్య కలుగుతుంటుంది. సో అది కొంతమందిలో జరుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. వ్యాధి ఫలాంది ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఆయా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చు. ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఔషధం చక్కగా ఉపకరిస్తుందమ్మా. కేవలం 3 పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, గసగసాలు. ధనియాలని ఒక 100 గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. జీలకర్రని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ ఒక పౌడర్ ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే గసగసాల పొడి. గసగసాలు అంటే తెలుసు కదమ్మా, గసగసాలు పాపీ సీడ్స్ అంటారు. మామూలుగా ఈ కొన్ని కంట్రీస్ లో బ్యాన్ కూడా చేస్తారు, బ్యాన్ చేశారమ్మా. బ్యాన్ చేసి చాలా శక్తివంతమైన ఔషధం అది, ఆహార ఔషధము. కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా కొద్దిగా మన గసగసాలు కూడా వాడడం జనరల్గా జరుగుతూ ఉంటుందమ్మా. సో అందుకే కొద్ది ప్రమాణంలో వాడుకోవాలి. ఒక 10 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. అందుకే ధనియాలు, జీలకర్ర చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాములు లేదా 100 గ్రాములు తీసుకున్నప్పటికీ అవి సమానంగా తీసుకున్నప్పుడు 100 గ్రాముల ధనియాల చూర్ణం, 100 గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకున్నప్పటికీ ఇది 10 నుంచి 20 గ్రాముల లోపు తీసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఎక్కువ వాడకూడదు. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసామా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని
రోజు ఉదయం పరిగెడుపున ఒకసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో, అది గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళమ్మా, ఆ నీళ్ళలో ఒక ½ టీ స్పూన్ పౌడర్ కలిపేసి తీసుకోవాలి. లేదా ఒక 100 మిల్లీలీటర్ల కాచినటువంటి పాలు, గోరువెచ్చని పాలలో కూడా ½ టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చమ్మా. ఈ పద్ధతిలో ఏ విధంగా వాడినప్పటికీ మరి ఈ తల తిరుగుడు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. రెండవది ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంత హెవీ డోస్, హైయర్ డోస్ వాడవలసినటువంటి అవసరం రాదమ్మా. రెండవది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా అలాంటి మందులు, ఆధునిక ఔషధాలు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయేమో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతూ మరి ఈ తలదిరుగుడు లేదా గిడ్డినెస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఇది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే. జనరల్గా చాలామంది వాళ్ళ హెల్త్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి అంటే? చాలా మంచి ప్రశ్నమ్మా. అసలుకి ఏంటంటమ్మా, ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు, మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటేమా, ఆ తలతిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్గా తగ్గేదాకా, తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ నేను చెప్పబోయేటువంటి నియమాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఎలాగంటే మా వాళ్ళు ఉదాహరణకి మంచం మీద పడుకుంటారు లేదా కింద పడుకుంటారు, నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అట్టెస్టచ్ ఒక్కటిసారి లేచి కూర్చోకూడదమ్మా. సో కళ్ళు తెరిచిన తర్వాత కనీసం ఒక ½ మినిట్ ఉన్న తర్వాత కొంతసేపు అలా ఉండి తర్వాత నెమ్మదిగా లేవాలి. లేచి కూర్చున్న తర్వాత కూడా సర్వసాధారణంగా ఏంటంటే ఏదో కార్యక్రమం ఇంకోటి కూడా వెంటనే స్టెప్ వేసేస్తాం. అలా కాకుండా లేచి కూర్చున్న తర్వాత కూడా కనీసం ½ మినిట్ అమ్మా, నిమిషాలు గంటలు అక్కర్లేదు, జస్ట్ ఒక 15 నిమిషం 20 నిమిషం సేపు అలా కూర్చున్న తర్వాత మనం నించోవాలి. సో నించున్న తర్వాత కూడా ఒక 15 నిమిషం ½ నిమిషం అలా నించున్న తర్వాత స్టెప్ వేయడం మొదలుపెట్టాలి. సో 2-3 అడుగులు వేసినాక మరీ స్పీడ్ నడవకుండా కాస్త మామూలుగా నడిచేసి తర్వాత జనరల్ నడవచ్చమ్మా. ఇవి చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా రివర్సబుల్ అనమాట. ఇదే పద్ధతిలో మరి వాళ్ళు పడుకునేటప్పుడు కూడా సో నడిచి వచ్చిన తర్వాత ముందు మంచం మీద కానీ కింద కూర్చోవాలమ్మా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక 15 నిమిషము 20 నిమిషము తర్వాత పడుకోవాలి. పడుకున్న తర్వాత కూడా పడుకున్న వెంటనే కళ్ళు మూయకూడదమ్మా, కళ్ళు మూసుకోకూడదు. కనీసం ఒక 15 నిమిషం 20 నిమిషంతో అలా తెరిచి ఉంచేసి ఆ బాడీ నార్మలైజేషన్ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని సరే నిద్రపోయే పరిస్థితి ఇలాంటివి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే సడన్గా మరి మెలకు వచ్చి లేయడం కానీ లేకపోతే పడుకున్నటువంటి వాళ్ళు సడన్గా లేచి నిలబడేసరికి ఒక్కొక్కసారి మరి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసి ఏదన్నా తగిలి కింద పడి ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మరి చాలా చాలా మంచిదమ్మా అలా చేయడం. ఓకే. సో ఎవరైనా కానీ తలగా తిరగడం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే సార్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో వీటిని తప్పకుండా వాడండి. మీకు ఎలా అనిపించింది? ఇంకెవరైనా కానీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.